రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి. ఇవాళ వీడియో అయితే చాలా అంటే ఇంట్రెస్టింగ్ వీడియో. ఖచ్చితంగా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కి ఇలా ఆన్లైన్ లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. నేనైతే ఈ టైప్ ఆఫ్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఎందుకో అనిపించింది మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ స్క్రోల్ చేస్తుంటే రెండు చోట్ల సేమ్ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. కానీ కాస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ డ్రెస్ ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది కాస్ట్? అసలు అంటే మీషోలో నిజంగానే తక్కువ కాస్ట్కి వస్తాయా, లేకపోతే క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేక ఫ్లిప్కార్ట్ లో అంత కాస్ట్ ఉన్న క్వాలిటీ ఎలా ఉంటది ఏంటి చూద్దామని చెప్పేసి మీషో నుంచి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. ఆ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను చూస్తూ ఇప్పుడు మీకు కూడా చూపించేస్తాను. సో దట్ మనకి ఈ వీడియోతో ఒక క్లారిటీ వస్తుంది. మీషో ప్రొడక్ట్స్ నిజంగా కాస్ట్ తక్కువ ఉంటాయా, విత్ క్వాలిటీ, లేకపోతే కొంచెం క్వాలిటీ తక్కువ ఇచ్చి కాస్ట్ తక్కువ ఉంటాయా, లేదంటే సేమ్ ప్రొడక్ట్స్ ని ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ కి అమ్ముతున్నారా ఏంటి అన్న విషయం మనకి ఈ వీడియో ఎండింగ్ లో అట్లీస్ట్ కొంచెమన్నా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ డ్రెస్ అనమాట. బ్లూ ఫ్యామిలీ లావెండర్ అని చెప్పుకోవచ్చు. ఇది నేను ఎప్పటి నుంచో మీషోలో విష్ లిస్ట్ లో పెట్టుకొని ఉన్నా అనమాట. ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి. బట్ ఎందుకో ఫ్లిప్కార్ట్ లో చూస్తుంటే అక్కడ కూడా కనిపించింది. సరే రెండింటి దగ్గర నుంచి ఆర్డర్ పెడదాం, ఏది మంచిగా వస్తే అది ఉంచుకుందాం, ఇంకోటి రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ ఇది వచ్చేసి మీషో నుంచి తీసుకున్నది. ఇప్పుడు రెండు ఓపెన్ చేసేసి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూద్దాం. ముందైతే మీషో ఓపెన్ చేస్తా, ఎందుకంటే నేను ఈ డ్రెస్ ముందు మీషోలోనే చూసి మీషో నుంచి అంటే విష్ లిస్ట్ లో పెట్టుకొని ఉన్నా కాబట్టి నేను మీకు కాస్ట్ కూడా చెప్తాను ఎంత పడింది నాకు ఇది అని చెప్పేసి. నాకు తెలిసి ప్రొడక్ట్ మీద కాస్ట్ ఉండదు అనుకుంటా. $500 ఆ రేంజ్ లోనే ఉంది మోస్ట్లీ. ఇప్పుడు నేను మొత్తం ఈ వీడియోలో మీకు 3 డ్రెస్సెస్ చూపిస్తాను. ఈ 3 డ్రెస్సెస్ కూడా నాకు మీషోలో $500 ఆ రేంజ్ లోనే పడింది. నేను ఆర్డర్ పెట్టినప్పుడు అయితే యాక్చువల్ గా $490 ఉంది. ఇప్పుడు కొంచెం కాస్ట్ అప్డేట్ అయినట్టుంది, $528 అలా ఉంది. అండ్ ఇంకా పోతే ఫ్లిప్కార్ట్ లో వచ్చేసేసి సేమ్ డ్రెస్ నాకు ఇందులో $420 పడింది మీషోలో. ఫ్లిప్కార్ట్ లోనేమో $700, ఆల్మోస్ట్ $250 అంత చేంజ్ ఉంది అనమాట. చూద్దాం ఇప్పుడు కాస్ట్ లో $250 డిఫరెన్స్ ఉంది, మరి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందా లేదా అని చెప్పేసి. నేను ఈ డ్రెస్ నాకు యాప్ లో ఎలా కనిపించింది ఏంటి అని చెప్పేసి ఇటు సైడ్ కి వేస్తాను చూడండి. యాస్టీజ్ అలానే వచ్చిందా, చూడడానికైతే యాస్టీజ్ ఇలానే ఉంది. నేను ఏదైతే టాప్ ఆర్డర్ చేశానో సేమ్ ఇదే, అంటే పిక్ లో ఇలానే ఉండిందనమాట. కానీ నాకు క్లాత్ ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. సో డిజైన్ అండ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, మంచిగానే అనిపిస్తుంది. అంటే 490 సరే 500 వేసుకోండి, 500 కి వర్త్ అనిపిస్తుంది. మొత్తం క్లాత్ బాగుంది అండ్ లోపల ఈ టాప్ కి లైనింగ్ అలాంటివి ఏమీ రాలేదు, అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది కొంచెం. కానీ టాప్ అంతా యోక్ పార్ట్ వచ్చేసేసి ఇలా డిజైన్ వస్తుంది అండ్ కిందంతా చిన్న డిజైన్ బుట్టి లాంటి డిజైన్స్ ఇవి వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. సో ఇలా వస్తుంది. అండ్ ఇవి ఇవాళ చూపించేవన్నీ కూడా 3 పీస్ సెట్. ఇది వచ్చేసి బాటమ్, నార్మల్ ట్రాక్ ప్యాంట్ లాగా ఉండే బాటమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చున్నీ అయితే చాలా పెద్దగా మంచిగా వచ్చింది, బాగుందనమాట. సో మీషో నాట్ బ్యాడ్, 500 కి ఇది ఓకే. సేమ్ ఇప్పుడు మింత్రా ఓపెన్ చేద్దాం. సేమ్ క్వాలిటీ ఉంటుందా, లేకపోతే మనము ఇంకా ఇంతకన్నా బాగుంటే 700 పెట్టచ్చు. బట్ ఇదే క్లాత్ ఇదే మెటీరియల్ అయితే మాత్రం దీనికి 700 వేస్ట్. మనకి ఎలాగో 500 వస్తున్నప్పుడు అది తీసుకోవడమే బెటర్. సో ఇది ఫ్లిప్కార్ట్ అనమాట. యాక్చువల్ గా రెండు వేరు బ్రాండ్స్ నుంచి వచ్చాయి. ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది దీని క్లాత్ అయితే రెండు డిఫరెంట్ క్లాత్స్. అది కొంచెం వాష్ చేస్తే దగ్గరకు వచ్చేస్తుందేమో. ఇదైతే సాఫ్ట్ గా ఉంది ఈ క్లాత్, బట్ యోక్ పార్ట్ అంతా కూడా సేమ్ డిజైన్. కాకపోతే ఇది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో ఈ పీచ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా,
ఈ థ్రెడ్ కొంచెం ఆ డ్రెస్ లో డార్క్ ఉందన్నమాట, ఇక్కడ కొంచెం లైట్ ఉంది. అండ్ సేమ్ దీనికి కూడా లోపల లైనింగ్ ఏం రాలేదు, లైట్ గా ట్రాన్స్పరెంట్ గానే ఉంది ఇది కూడా. అండ్ దీనికి కూడా సేమ్ బాటమ్, టాప్ అండ్ బాటమ్ రెండింటికి సేమ్ క్లాత్ తో ఉన్నాయి. పెద్ద క్లాత్ అంటే టాప్ ఏ క్లాత్ తో అయితే చేశారో బాటమ్ కూడా అదే క్లాత్ తో వస్తుంది. చున్నీ నాకు చున్నీ మీషో చున్నీయే బాగుందేమో యాక్చువల్గా, ఫ్లిప్కార్ట్ చున్నీ కన్నా మీషో చున్నీ అయితే నాకు బాగా అనిపించింది. కానీ టాప్ మాత్రం ఫ్లిప్కార్ట్ బాగుంది అనిపిస్తుంది నాకు. ఈ బాటమ్ అండ్ చున్నీ కాదులే కానీ నేను మీకు 2 టాప్స్ పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. లైట్ కలర్ డిఫరెన్స్, లైట్ కలర్ షేడ్ ఉంది అంతే. అండ్ క్లాత్ లో లైట్ డిఫరెన్స్ ఉంది. పెద్ద క్లాత్ లో కూడా పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు. కనిపిస్తుందా డిఫరెన్స్? నాకు తెలిసి మరి కెమెరాలో అంత పెద్దగా డిఫరెన్స్ అర్థమవుతుందో లేదో కానీ సేమ్ ఉంది రెండింటికి కూడా. అండ్ క్లాత్ లో కూడా కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది, అంటే వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటది, ఇది కొంచెం రఫ్ గా తగులుతుందేమో తప్ప మరి అంత వేసుకోలేనంత కష్టంగా అయితే ఏం లేదు, ఇది బాగానే ఉంది. సో తక్కువ బడ్జెట్ లో ఒక 7-8 టైమ్స్ వేసి పడేసేయచ్చు అని అనుకుంటే మాత్రం ఇదే బెటర్. బికాస్ లుక్ వైజ్ ఎలాంటి డిఫరెన్స్ క్రియేట్ చేయదు. ఇంకా చెప్పాలంటే ఇది చున్నీ బాగుంది. ఈ చున్నీకి కూడా వర్క్ వచ్చింది, మీరు చూస్తే చున్నీ మీద కూడా ఈ డ్రెస్ మీద ఏదైతే ఒక థ్రెడ్ వర్క్ ఉందో అది ఉంది. కానీ మీ ఫ్లిప్కార్ట్ లో చున్నీకి మాత్రం అసలు ఎలాంటి వర్క్ లేదు, ఇది ఒక ప్లెయిన్ చున్నీ. సో నేనైతే ఒక 2 పాయింట్స్ మీషోకే ఇస్తాను. కొంచెం కలర్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక డ్రెస్ ని చున్నీతో చాలా లుక్ క్రియేట్ చేయొచ్చు. సో నాకు ఇందులో చున్నీ బాగా వచ్చింది కాబట్టి ఐ విల్ గో విత్ మీషో. నెక్స్ట్ డ్రెస్ అనమాట గ్రీన్. ఇది కొంచెం కాటన్ క్లాత్, అంటే కాటన్ బ్లెండ్ ఉంటుంది కదా, అలా తీసుకున్నాను. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం క్లాసీగా అండ్ చున్నీ పెద్దగా రావాలి అన్న థాట్ తో తీసుకున్నాను అనమాట. ఇది నేను ఇమేజెస్ లో చూసినప్పుడు అలానే ఉన్నది చున్నీ పెద్దగా. నేను మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను. నాకు మీషో వచ్చేసేసి 560 అలా పడింది. ఇది అనమాట లుక్ ఇలా ఉంటుంది. అండ్ మీషోలో వచ్చేసి 560 అలా పడింది. ఇంకపోతే ఫ్లిప్కార్ట్ లో 790 పడింది. 560 790. నేను పెట్టిన అన్నిటికీ కూడా 200 డిఫరెన్స్ ఉంది. చూద్దాము ఎలా ఉందో. ఫస్ట్ అయితే మీషోది ఓపెన్ చేస్తున్నా, కాస్ట్ తక్కువ కదా అందుకనే ఫస్ట్ అన్ని మీషో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వావ్, నాకు ఒక థ్యాంక్ యూ నోట్ కూడా పెట్టారు మీషో వాళ్ళు. థ్యాంక్ యూ, కైండ్లీ షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సిన్స్ యువర్ ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఎవరో కొత్త సెల్లర్ అనుకుంటా. థ్యాంక్ యూ నోట్. సో ఇది డ్రెస్. ఇది వచ్చేసేసి అంబ్రిల్లా కట్ లా ఉంటుంది, అంటే కింద మొత్తం ఇది ఫ్రాక్ మోడల్ అనమాట. కింద ఆల్మోస్ట్ యాంకిల్ వరకు వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వీ నెక్ తో వస్తుంది. అండ్ చెప్పాను కదా కాటన్ బ్లెండ్ అని చెప్పేసి, ఇది కూడా కొంచెం లైట్ గా కాటన్ కాబట్టి షింక్ అవుతుందేమో, కొంచెం ట్రాన్స్పరెంట్ గానే అనిపిస్తుంది. ఇది బాటమ్, సారీ ఇది టాప్. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ ప్యాంట్, సేమ్ క్లాత్ అండ్ సేమ్ దాంతో సేమ్ బాటమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చున్నీ. యాక్చువల్గా తీసుకుంది చున్నీ కోసమే, కొంచెం పెద్దగా హెవీగా కనిపించాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. చున్నీ అయితే చాలా బాగుంది, అంటే చాలా పెద్దగా నేను కావాలి అనుకున్నట్టు ఉందన్నమాట. ఓకే, అంటే 560 దానికి ఈ కాస్ట్. నాకైతే టాప్ కొంచెం డిస్సాటిస్ఫైడ్ గా ఉంది, నేను అనుకున్నంత సూపర్ గా ఏం అనిపించలేదు నాకు టాప్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో డ్రెస్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 760 790, అంటే ఆల్మోస్ట్ 230 ఎక్స్ట్రా పడుతుంది. క్లోజ్ యా.
ఇవి కూడా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నాయి, కలర్ డిఫరెన్సే లేదనుకుంటా కదా. ఓకే, ఇదైతే అసలు కలర్ డిఫరెన్సే లేనట్టు అనిపిస్తుంది. లైట్ డిఫరెన్స్ ఉంది బ్లూలో. దీంట్లో గ్రీన్ ఎక్కువ వచ్చింది, దీంట్లో బ్లూ ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా నేను రెండు సేమ్ పెట్టా, కానీ ఏంటో బ్లూ ఎక్కువ వచ్చింది. అండ్ క్లాత్ వైజ్ అయితే రెండింటికి ఎలాంటి డిఫరెన్స్ లేదు, రెండు సేమ్ క్లాత్, రెండు సేమ్ క్లాత్. అండ్ డిజైన్ కూడా సేమ్ అనమాట. ఇది కూడా సేమ్ అంబ్రెల్లా కట్ అండ్ ఫుల్ హ్యాండ్స్ వీ నెక్ తో అలా వస్తుంది. క్లాత్ లో అయితే డిఫరెన్సెస్ ఏమీ లేవు, సేమ్ ఉన్నాయి ఈ టూ డ్రెస్సెస్. కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. కలర్ మనం చూస్ చేసి మనకి ఏ కలర్ నచ్చితే అది ఉంచేసుకుంటే సరిపోతుంది. సేమ్ టాప్ ఏ క్లాత్ తో వచ్చిందో బాటమ్ కూడా అదే క్లాత్ తో వచ్చింది. అండ్ చున్నీ కూడా సేమ్ క్లాత్ ఉంది అనమాట. అసలు యాక్చువల్గా ఈ రెండు సేమ్ డ్రెస్సెస్, డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది కూడా చున్నీ మంచిగానే ఉంది, కానీ దీనికన్నా ఆ చున్నీ పెద్దగా ఉంది అనుకుంటా, లేకపోతే రెండు సేమ్ ఉన్నాయేమో. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. కాస్ట్ గురించి ఆలోచించుకొని చెప్పుకుంటే నేను మీషోనే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే 560కి వచ్చింది ఆ డ్రెస్, ఇది వచ్చేసేసి మనకి 760 790 పడుతుంది. కాబట్టి ఐ విల్ గో విత్ మీషో. సో ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట. ఇది షరారా మోడల్లో ఉంటుంది కొంచెం. మీషో అయితే ఎంత చిన్నగా వచ్చిందో చూడండి ప్యాక్. కానీ నేను ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆన్లైన్లో ఆ మోడల్ వేసుకొని ఆ లుక్ కొంచెం బయటకు వచ్చేసరికి మనకు అంత గ్రాండ్గా కనిపించదేమో అనిపిస్తుంది. కొన్ని మాత్రమే ఫోన్లో ఎలా చూస్తామో అలా ఉంటాయి, కొన్ని మాత్రం బయటకు వచ్చేసరికి కంప్లీట్గా మారిపోతాయి. సో ఇది మన టాప్ అనమాట. నాకు యాక్చువల్గా యోగ్ పార్ట్ బాగా నచ్చి తీసుకున్నాను. ఈ లేస్ వర్క్ లాగా వచ్చింది కదా, అది బాగుంది అనిపించి తీసుకున్నాను. అండ్ సేమ్ 3/4 హ్యాండ్స్ అండ్ షరారా మోడల్కి కొంచెం షార్ట్ అంబ్రిల్లా ఫ్రాక్ లాగా వస్తుంది. ఎందుకంటే బాటమ్ బెల్లీ బాటమ్ లాగా వస్తుంది కాబట్టి, ప్లాజో బాటమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఇలాగ. కలర్ అండ్ ఈ లేస్ వర్క్ కింద ఇదంతా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ సేమ్ దీనికి కూడా ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా 3 పీస్ సెట్స్. చున్నీ బిలో యావరేజ్, టూ బ్యాడ్. ఈ చున్నీ అయితే అసలు బాగాలేదు. బట్ ఈ టాప్ క్లాత్ అండ్ ఇది అయితే ఓకే. మీషోలో నాకు ఎంత పడిందంటే దీని కాస్ట్ నాకు 493 పడింది. అంటే ఇంకా 500 వేసుకోండి, నాకు 493 500కి ఇది ఓకే, మంచిగానే అనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్ చూద్దాం, ఫ్లిప్కార్ట్లో ఎలా వచ్చింది ఏంటి అని మనకి రెండు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి టెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ వీడియో ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఉంచుకొని ఒకటి రిటర్న్ చేయాలి. మోస్ట్లీ నాకు ఆన్లైన్లో రిటర్న్ చేయాలి అంటే మంచిగా అనిపించదు. 90% ఉంచుకుందాము, 99% కూడా లేదు నేను ఉంచుకోవాలి ఎలా ఉన్నా అనుకుంటేనే ఆర్డర్ చేస్తాను, లేకపోతే ఇచ్చేస్తాను అనమాట. అంటే అసలు ఆర్డరే చేయను. వెరీ రేర్ కేసెస్లో నేను రిటర్న్ చేస్తాను ప్రొడక్ట్స్. బట్ ఇప్పుడు ఇంకా తప్పదు, వీటిలలో ఖచ్చితంగా ఒకటైతే రిటర్న్ చేసేయాల్సిందే. ఎస్, ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే దీంట్లో కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఇది చూడండి, ఇదేమో ప్యూర్ ఎల్లో లాగా ఉంది కలరు, ఇదేమో కొంచెం బెల్లం కలర్ లాగా ఉంది. ఈ రెండింటికి ఇంత కలర్ డిఫరెన్స్ ఉంది. నాకు ఈ కలర్ కంటే కూడా ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది, ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది. అండ్ క్లాత్ అయితే రెండు సేమ్ ఉన్నాయి, కొంచెం కాటన్ మిక్స్ లాగా ఉందన్నమాట. సో సేమ్ వర్క్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు, సేమ్ వర్క్ అండ్ సేమ్ డిజైన్. కింద కూడా దానికి కూడా ఇలాగే వచ్చింది, సేమ్ లేస్ వర్క్ అండ్ సేమ్ సిల్వర్ లేస్ వర్క్ అనమాట. బాటమ్ వచ్చేసి సేమ్ అలాగే దానిలాగానే షరారా మోడల్లో ఇలా వస్తుంది. ఈ బాటమ్ కొంచెం నీట్గా ఉందనుకుంటా, దీని కటింగ్ ఇదంతా కూడా. దాని లేస్ వర్క్ ఇదంతా అయితే సేమ్ ఉంది, క్లాత్ కూడా సేమ్ ఉంది. కాకపోతే కలర్ ఇదే బాగుంది నాకు. బట్ కాస్ట్ అయితే అది 490. దీని కాస్ట్ చెప్పలేదు కదా, ఇది ఎంత ఉందో. ఇది కూడా 700, రెండింటికి ఆల్మోస్ట్ 200 డిఫరెన్స్ అలా ఉంది నేను తీసుకున్నప్పుడు. ఇది కూడా 745, ఒక 200 డిఫరెన్స్కి ఇంత కలర్ డిఫరెన్స్ ఉందన్నమాట. బట్ స్టిల్ కలర్లోనే లుక్ అంతా మారిపోతుంది కాబట్టి ఈ కలర్ బాగా నచ్చితే నేను ఇదే తీసుకోండి అని చెప్తాను. బట్ క్లాత్ అండ్ ఎవ్రీథింగ్ అయితే రెండు సేమ్ ఉన్నాయి.
ఈ డ్రెస్ కి కూడా ఈ చున్నీ కూడా అంత గొప్పగా ఏం లేదు, సేమ్ అదెలా ఉందో ఇది కూడా అలాగే ఉంది కలర్. ఈ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే కలర్ తో చున్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంది. దీంట్లో నేను కలర్ డిఫరెన్స్ తప్ప వేరే ఏ డిఫరెన్స్ చూడలే, క్లాత్ కూడా సేమ్ ఉంది. అదనమాట మన థర్డ్ డ్రెస్ వచ్చేసేసి. సో ఇప్పటి వరకు నేను చూపించిన 3 డ్రెస్సెస్లలో మోస్ట్లీ కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్క ఫస్ట్ డ్రెస్ కి మాత్రమే క్లాత్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న డ్రెస్ క్లాత్ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ లావెండర్ కలర్ డ్రెస్ కి, మిగతా 2 డ్రెస్సెస్ కి కూడా క్లాత్ అదంతా సేమ్ ఉంది కానీ జస్ట్ కలర్ మాత్రమే వేరియేషన్ ఉంది. మనం ఏ కలర్ లో అయినా బాగా కనిపిస్తాం, కలర్ ఎలా అన్నా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం నేను మీషోనే సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కలరే బ్రైట్ గా ఉండాలి అని అనుకుంటే మాత్రం గో విత్ ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ లింక్స్ అండ్ మీషో లింక్స్ కింద రెండింటివి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నాకైతే నేను కొంచెం ఎక్కువ మీషోనే సజెస్ట్ చేస్తాను. మీకు ఏది నచ్చితే అది షాపింగ్ చేయండి. అండ్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ నేను మీకు రెండింటి డిఫరెన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.